మండల కేంద్రమైన నకిరికలలో 44వ టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాగోతు శౌరయ్య ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి జెండా ఆవిష్కరించారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ కుటుంబ సభ్యులకు శాలువాతో పూలమాలలతో చిరు సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో మండల గ్రామ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. अरे नीचे कर दी సారం ఫోటో దిగి అది వెనక తిరుగు జరిగింది ఎట్లా కనపడతారు తెలుగుదేశం పార్టీ జోహార్ ఎన్టీఆర్, వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. నలభై 43 వసంతాలు పూర్తి చేసుకుని 44వ సంవత్సరంలో ఇవాళ ప్రవేశిస్తా ఉన్నాం. ఆ రోజు నంద తారక రామారావు గారు ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో తెలుగుదేశం, తెలుగు ప్రజలందరి ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ నడివీధుల్లో తాకట్టు పెట్టి ప్రతి దానికి కూడా ఢిల్లీ వెళ్ళి ఏది కావాలన్నా కూడా అక్కడి నుంచి పర్మిషన్ తీసుకొచ్చినాకనే ఇక్కడ జరిగేటువంటి పరిస్థితి ఉంది. ఆ రోజు దాన్ని అప్పుడు దాకా నందమూరి తారక రామారావు గారిని ఆదరించినటువంటి తెలుగు ప్రజలకు నేను ఏదో ఒకటి చెయ్యాలనే ఉద్దేశంతో ఆ రోజున ఇదే రోజున 1982లో పార్టీని స్థాపించి 9 నెలల్లోనే రాష్ట్రం అంతా కూడా తిరిగి ఆ రోజు పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. ప్రపంచంలో ఎక్కడా కూడా పార్టీ పెట్టిన తర్వాత 9 నెలల్లో అధికారాన్ని చేపట్టినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ.